ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 5వ వచనము. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. మరి ఈ వాగ్దానానికి షరతు ఏమై ఉంటుందని ఒకసారి చూస్తే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడిచినడలా ఉంటుంది. అంటే ఆయన మాట శ్రద్ధగా వినాలట. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నప్పుడు మరి మన గంపయు మన పిండి పిసుకు తొట్టియు దీవింపబడుతుంది. ఇక్కడ గంప అంటే దేనికి సాదృశ్యంగా ఉంది? బైబిల్ గ్రంథం ఏమని బోధిస్తుంది అని చూస్తే, గంప అనేది దినములను సూచిస్తుంది. మనము ఆదికాండం 40 అధ్యాయంలో చూస్తే అక్కడ యోసేపు కలల భావం చెప్పడం తెలిసిన విషయమే. పానాదాయకుల అధిపతికి భక్ష్యకారుల అధిపతికి ఇద్దరికి చెప్పిన క్రమంలో 3 గంపలు 3 దినములు అని సూచనగా చెప్పడం జరిగింది. అంటే మన దినములు దీవింపబడతాయట. అదేవిధంగా పిండి పిసుకు తొట్టి దేనికి సాదృశ్యంగా ఉందంటే మానవుని జీవితానికి, అంటే మన జీవితానికి సాదృశ్యంగా తొట్టిని చూపించడం జరుగుతుంది. అంటే మన దినములు కానీ మన జీవితం కానీ దీవింపబడాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మాత్రమే కాదు, ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటి ప్రకారంగా మనము అనుసరించి నడుచుకున్నప్పుడు ఈ వాగ్దానము మన ఎడల నెరవేర్చబడుతుంది. మరి మన జీవిత దినములు కానీ మన జీవితం కానీ దీవింపబడాలి అంటే దేవుని చేతకి అప్పగించుకోవాల్సిందే కదండి. మరి మన దినములు ఎలా గడుపుతున్నాము? భయంతో గడుపుతున్నామా? నిరాశతో నిస్పృహగుండా మరి దిక్కుతోచని స్థితిగా మనం వెళ్తున్నప్పుడు మన దినములు ఎలా గడుపుతున్నాము? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన దినములు మన జీవితము దీవింపబడాలి అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి మన జీవితంలో ఏమి సంభవించినప్పటికీ విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు వారి వైపు మనం చూచి ఓపికతో ఆయన కొరకు జీవించేవారిగా, ఆయన మహిమార్థమై మనము జీవించేవారిగా ఉన్నప్పుడు మన జీవిత దినములు మన జీవితము ఆయన చేత దీవింపబడుతుందని మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.